ఫైనలీ వెస్ట్ బెంగాల్లో ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ పైన వేట మొదలైంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్ ఎలక్షన్లో మమతా బెనర్జీని చిత్తుగా ఓడించి బీజేపీ లీడర్ అయిన సువేందు అధికారి పవర్లోకి వచ్చాడు. ఇతను తన ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడు ఇల్లీగల్స్ పైన క్రాక్ డౌన్ మొదలుపెట్టాడు. ఈయన ఒక కొత్త పాలసీ స్టార్ట్ చేశాడు. దాని పేరే డిటెక్ట్, డిలీట్ అండ్ డీపోర్ట్. అంటే ఇల్లీగల్ బంగ్లాదేశీలను వెంటనే పట్టుకొని బీఎస్ఎఫ్ మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పజెప్పాలి. వాళ్ళు ఫర్దర్గా బీజీబీ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి ఇన్ఫార్మ్ చేసి తిరిగి వాళ్ళను వాళ్ళ దేశంలోకి పంపించేస్తారు. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేకపోతే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ మార్గం ద్వారా వచ్చారో అదే మార్గంలో వాళ్ళను తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమేస్తారు. సేమ్ ఇదే పని అస్సాం ముఖ్యమంత్రి అయిన హిమంత బిశ్వ శర్మ చేస్తున్నాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. మొదట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్ట్ని తీసుకువచ్చినప్పుడు ఈ మమతా బెనర్జీ మేము రక్తాన్ని చిందించేందుకు రెడీగా ఉన్నాము, కానీ సిఏఏని ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ చేయము అని కేంద్రానికి అగెన్స్ట్గా పోరాటం చేసింది. ఇప్పుడు దాన్నే సువేందు అధికారి ముందుగా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు. ఈ యాక్ట్ ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పర్సిక్యూట్ అయి వస్తున్న మైనారిటీస్ అంటే హిందూస్, బుద్ధిస్ట్, సిక్, జైన్, పార్సీ, క్రిస్టియన్స్కి మన దేశంలో ఉండే పర్మిషన్ ఇస్తారు. ఇల్లీగల్ ముస్లిమ్స్ని మాత్రం తిరిగి పంపించేస్తారు. ఇప్పుడు మీలో కొంతమంది ముస్లిమ్స్ పైన ఎందుకు ఈ వివక్ష అనుకోవచ్చు. విషయం ఏమిటంటే, ఇది వివక్ష కాదు. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ మూడు ముస్లిం దేశాలు, ముస్లిం మెజారిటీ దేశాలు. అక్కడ ముస్లిమ్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఆ దేశాల్లో ఉన్న మైనారిటీస్ అంటే హిందూస్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, సిక్ మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళపైన దాడులు జరుగుతాయి. రీసెంట్గా బంగ్లాదేశ్లో హిందువుల్ని ఎలా టార్గెట్ చేశారో మీరు చూశారు కదా. అలాంటి వాళ్ళను కాపాడడానికి ఈ చట్టం, అంతేకాని ఇది ముస్లిమ్స్కి అగెన్స్ట్ కాదు. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు, డిటెక్ట్, డిలీట్, డీపోర్ట్, సువేందు గవర్నమెంట్ క్రాక్ డౌన్ ఆన్ ఇల్లీగల్ బంగ్లాదేశీస్. మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఎంపీ అయిన ఈ మహువా మొయిత్రా కొన్ని రోజుల క్రింద మళ్ళీ మేమే గెలుస్తాము అనే తలపొగురుతో ఏం చెప్పిందో తెలుసా? బంగ్లాదేశ్ నుంచి ఇండియాలోకి ఎవరు రావట్లేదు, అయినా బంగ్లాదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఇండియా కన్నా బెటర్గా ఉంది, వాళ్ళు మన దేశంలోకి ఎందుకు వస్తారు అంటూ ఏమాత్రం దిమాక్ లేని స్టేట్మెంట్ ఇచ్చింది. ఈమెను అక్కడి ప్రజలు ఎలా గెలిపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. షో ఆఫ్ చేయడానికి, అన్నెసరీ కాంట్రవర్ట్ చేయడానికి, లాజిక్ లేకుండా అరవడానికి తప్ప ఈమె దేనికి ఉపయోగపడదు. ఈమెను మమతా బెనర్జీ కూడా అలాగే యూజ్ చేసుకుంటుంది. అది తప్ప ఈమెకు ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల వాయిస్గా మారాలనే ఇంట్రెస్ట్ ఏమాత్రం ఉండదు. పైగా ఈమె రొమాంటిక్ యాంగిల్ కూడా కొన్నిసార్లు పాలిటిక్స్లో కనిపిస్తూ ఉంటుంది. నేను చెప్పేది ఏమిటంటే, ఇలాంటి మందబుద్ధిగాలు కూడా దేశ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు అని. ఈమె ప్రకారం మన ఇండియా కంటే బంగ్లాదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉన్నప్పుడు మరి కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన ఇండియాలోకి ఎందుకు వస్తున్నారు? సో ఇది వీళ్ళ ఇంటెలిజెన్స్. మొత్తంగా ఇన్ని రోజులు మమతా బెనర్జీ అధికారంలో ఉండేందుకు దేశ సెక్యూరిటీని రిస్క్లో పెట్టింది. కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలను వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యేలా చేసింది. అలా ఎందుకు అంటే, వాళ్ళందరికీ ఫేక్ ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు ఇచ్చి తనకే ఓటు వేసేలా చేసుకుంది. అలా పవర్లో ఉండాలి అనుకుంది. కానీ వెస్ట్ బెంగాల్ ప్రజలు ఈ విషయాన్ని రియలైజ్ అయ్యి ఈమెను చిత్తుగా ఓడించారు. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ పరిస్థితి ఎంత వరస్ట్గా ఉంది అంటే, ఈమె అండర్లో మొత్తం ఉగ్రవాదులు, రాడికల్స్ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాస్లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళను తొలగించడమే ప్రధాన పనిగా సువేందు అధికారి ప్రభుత్వం పనిచేయడం మొదలుపెట్టింది. దాని గురించే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వెస్ట్ బెంగాల్లో ప్రజెంట్ ఏం జరుగుతుంది, సువేందు అధికారి ప్రభుత్వం ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి పనులు చేస్తుంది, ఇల్లీగల్ బంగ్లాదేశీలను ఏ విధంగా తిరిగి తరిమే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వీటన్నిటిని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఖర్చులతో చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం జీతంతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టం. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఇందులో ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. ఇది సెబీ రిజిస్టర్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే, కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే, ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది.
ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్ బిగ్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేయాలని చెప్తాయి. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1476 ప్రాఫిట్స్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850 బుక్ చేసుకున్నారు. జస్ట్ 4 monthsలో 82,314 అండ్ సంవత్సరంలో 5,03,940 ప్రాఫిట్ని పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే 2 million పీపుల్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెస్ట్ బెంగాల్లో సువేందు అధికారి, అస్సాంలో హిమంత బిశ్వ శర్మ రీసెంట్గా ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఆయన ఇదిగో ఈ ట్వీట్ని చేశారు. బ్యాడ్ డేస్ ఫర్ యు నో హూ అని. అంటే వీళ్ళిద్దరూ కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ఇష్యూను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలను తిరిగి తరిమేయడమే ధ్యేయంగా పెట్టుకొని అదే పాయింట్ పైన ఎలక్షన్ గెలిచారు. ఇప్పుడు ఆ పనిని గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలుపెట్టారు. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మే 20వ తేదీన ఇమీడియట్గా డిటెక్ట్, డిలీట్, డీపోర్ట్ యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో భాగంగా స్టేట్ పోలీసులు ఆ రాష్ట్రంలో ఉంటున్న ఇల్లీగల్ బంగ్లాదేశీలను ఐడెంటిఫై చేస్తారు. అండ్ వాళ్ళలో ఎవరైతే సిఏఏకి ఎలిజిబుల్ కారో వాళ్ళందరినీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పచెప్తారు. మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్ ఫోర్స్తో మాట్లాడి వాళ్ళను లీగల్ వేలో ఆ దేశంలోకి పంపించేస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రభుత్వం సరిగా రెస్పాండ్ కాకపోతే వీళ్ళందరినీ బార్డర్ ద్వారా తిరిగి వాళ్ళ దేశంలోకి పుష్ బ్యాక్ చేస్తారు. సేమ్ ఇదే టైంలో ఇన్ని రోజులు మమతా బెనర్జీ బార్డర్ ఏరియాలో ఫెన్సింగ్ వేయనివ్వలేదు. ఎందుకంటే ఫెన్సింగ్ వేస్తే ఈమెను సపోర్ట్ చేసే ఓటర్లు రారు కదా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫెన్సింగ్ వేయడానికి ల్యాండ్ ఇవ్వకుండా అన్నిటినీ ఆపేసింది. కానీ ఇప్పుడు ఈ సువేందు అధికారి ఇమీడియట్గా కొన్ని క్రిటికల్ ప్లేసెస్లో 27 కిలోమీటర్ల వరకు వెంటనే బార్డర్ ఫెన్సింగ్ వేయాల్సిందిగా సెంట్రల్కి ఫుల్ పర్మిషన్ ఇచ్చేశాడు. అండ్ ఈ కొత్త పాలసీ ప్రకారం అంటే డిటెక్ట్, డిలీట్, డీపోర్ట్ ప్రకారం ముందుగా డిటెక్ట్లో పోలీసులు ఇల్లీగల్గా ఉంటున్న ఇమిగ్రెంట్స్ని వేటాడడం మొదలు పెడతారు. రోడ్లపైన, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన భూములపైన, గవర్నమెంట్ భూములపైన గుడారాలు వేసుకుని ఉన్న ఇల్లీగల్స్ని పట్టుకొని వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. దానికోసం వీళ్ళు ఓటర్ లిస్ట్ చూస్తారు, వెల్ఫేర్ స్కీమ్ల లిస్టులు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ మమతా బెనర్జీ ఈ ఇల్లీగల్ గాళ్ళకి రాష్ట్రంలో ప్లేస్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ స్కీమ్లు ఎంజాయ్ చేసేలా చేసింది. అలాంటి వాళ్ళను ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళ డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తారు. డిలీట్ అంటే వీళ్ళ డీటెయిల్స్ అంటే ఓటర్ ఐడి కార్డ్, ఫేక్ ఆధార్ కార్డులు, వెల్ఫేర్ స్కీమ్లో వీళ్ళ పేర్లు ఉంటే వాటిని డిలీట్ చేస్తారు. ఆ తర్వాత డీపోర్టేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళను మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అప్పచెప్తారు. వాళ్ళు బంగ్లాదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ నేషనాలిటీ వెరిఫై చేసి లీగల్గా తిరిగి పంపించేస్తారు. ఒకవేళ బంగ్లాదేశ్ గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే బార్డర్ నుంచి వీళ్ళను తిరిగి వాళ్ళ దేశంలోకి తరుముతారు. ఈ పని వెంటనే చేయాల్సిందిగా సువేందు అధికారి డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి ఆర్డర్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ సిఏని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే ఈ ఇల్లీగల్స్లో ఎవరైనా హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్, జైన్, పార్సీ వాళ్ళు ఉంటే వాళ్ళకు మన ఇండియాలో ఉండే పర్మిషన్ ఇస్తారు. కేవలం వాళ్ళు డిసెంబర్ 31, జనవరి 2024 కన్నా ముందు వచ్చి ఉంటే ఆ తర్వాత వచ్చిన అందరినీ తిరిగి పంపించేస్తారు. వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాంలో మాస్ లెవెల్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని తిరిగి బంగ్లాదేశ్కి తరుముతుంటే బంగ్లాదేశ్ రియాక్ట్ కాకుండా ఉంటుందా? వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మే 2025 నుంచి జనవరి 2026 వరకు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ దాదాపు 2500 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బార్డర్ నుంచి తిరిగి తరిమేసింది. దీన్నే పుష్ బ్యాక్ అంటారు. అయితే ఎవరైతే బార్డర్ దాటి మన ఇండియాలోకి వచ్చారో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బంగ్లాదేశ్ గవర్నమెంట్తో మాట్లాడి వెరిఫై చేశాకే వాళ్ళని తిరిగి పంపించాలి. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ దేశ పరిస్థితి వరస్ట్గా ఉంది అని. అందుకే అక్కడి నుంచి ప్రజలు పారిపోయి ఇండియాకు వస్తున్నారు. అండ్ వీళ్ళను మనం తిరిగి తరుముతుంటే వాళ్ళు వాళ్ళ సొంత ప్రజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకే తినడానికి తిండి లేదు. ఇన్ని రోజులు వీళ్ళు మన దేశం పైన పడి తిన్నారు. వాళ్ళను తిరిగి పంపేసరికి ఎక్కడ ఆ గవర్నమెంట్ పైన భారం అవుతుందో అని వాళ్ళు సొంత ప్రజల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది ప్రజెంట్ బంగ్లాదేశ్ పరిస్థితి. అయితే దేశ పరిస్థితి ఇలా వరస్ట్గా ఉన్నప్పటికీ వీళ్ళలో తలపొగరు మాత్రం మామూలుగా లేదు. సువేందు అధికారి రీసెంట్గా కేవలం 2500 మందిని మాత్రమే కాదు, మా వెస్ట్ బెంగాల్లో దాదాపు 1,50,00,000 మంది ఉన్నారు,
వాళ్ళందరినీ బార్డర్ ద్వారా తిరిగి తరుముతాము అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ వచ్చిన వెంటనే బంగ్లాదేశ్లో ప్రజెంట్ పవర్లో ఉన్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రెస్పాండ్ అయింది. ఇండియా, మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని బార్డర్ ద్వారా మా పర్మిషన్ లేకుండా పుష్ బ్యాక్ చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాము అని బెదిరిస్తుంది. బంగ్లాదేశ్ ఫారెన్ మినిస్టర్ అయిన రెహమాన్, ఇండియా ఇలా కంటిన్యూగా చేస్తే మేము యాక్షన్ తీసుకుంటాము అని బెదిరిస్తున్నాడు. అండ్ వీళ్ళు బంగ్లాదేశ్లో ఉన్న మన హై కమిషన్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనికి మన ఇండియా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. ఏమని చెప్పిందో తెలుసా? మేము ఆల్రెడీ వేల మంది మీ ఇల్లీగల్ బంగ్లాదేశ్లను పట్టుకొని వాళ్ళ నేషనాలిటీని కన్ఫర్మ్ చేయమని మీకు లిస్ట్ ఇచ్చాము. ఆ లిస్ట్ని మీకు ఇచ్చి 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ మీరు దానిపైన రియాక్ట్ అవ్వలేదు. రియాక్ట్ కానప్పుడు ఇలాగే బార్డర్ నుంచి వాళ్ళందరినీ పుష్ బ్యాక్ చేస్తామని బెదిరించింది. అలాగే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. మేము ఈసారి మా ఇండియాలో ఉన్న ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని కూడా వదలకుండా తిరిగి మీ దేశానికి పంపించబోతున్నాము. మీరు దీనికి కోఆపరేట్ చేసి మీ సిటిజన్స్ని వెంటనే ఐడెంటిఫై చేసి తిరిగి తీసుకుంటే బాగుంటుంది, లేదా పరిస్థితులు సివియర్గా మారుతాయని బెదిరించింది. అయినా ఈ చిల్లర బంగ్లాదేశ్కి మనం ఏమైనా హెల్ప్ అడుగుతున్నామా? మీ ప్రజలు మా దేశానికి ఇల్లీగల్గా వచ్చారు, వాళ్ళను తిరిగి తీసుకోమని చెప్తున్నాము. సొంత ప్రజల్ని కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉండి ఇంత తలపొగరు చూపించడం ఎందుకు? అయితే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి తరిమేయడం ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? ఈ ఇల్లీగల్ గల రికార్డ్ మన దగ్గర ఉండదు. వీళ్ళు మన దేశంలో ఘోస్లాగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళను ఐడెంటిఫై చేయలేం. కాబట్టి వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. ఇప్పుడు భారతీయులు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకు సంబంధించిన ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది. వాళ్ళ ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్, ఫింగర్ ప్రింట్స్ ఏదో ఒకటి దొరుకుతుంది. వాళ్ళను ఈజీగా పట్టుకోవచ్చు. కానీ వీళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన డేటాబేస్లో ఉండదు. కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఇల్లీగల్ యాక్టివిటీస్, క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. చాలామంది ఉగ్రవాదులు కూడా ఉండవచ్చు. అయితే పాకిస్తాన్ ISI సంస్థ ఈ ఇల్లీగల్ గాలను మన దేశంలో ఉగ్రవాదులుగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంది. అండ్ వీళ్ళను ఈజీగా ఉగ్రవాదులుగా మార్చవచ్చు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఎటువంటి గోల్స్ ఉండవు. పైగా రాడికల్స్గా ఉంటారు. కాబట్టి మతం పేరు చెప్పి వీళ్ళను ఈజీగా వైలెంట్గా మార్చవచ్చు. ఇది మన దేశ సెక్యూరిటీకి చాలా ప్రమాదం. అలాగే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కారణంగా క్రాస్ బార్డర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఇల్లీగల్ క్యాటిల్ స్మగ్లింగ్ జరుగుతుంది, ఫేక్ కరెన్సీ మన ఇండియాలోకి వస్తుంది, అండ్ బంగ్లాదేశ్ నుంచి డ్రగ్స్, ఆర్మ్స్ కూడా వస్తున్నాయి. అండ్ వీళ్ళు మన దేశ ఆర్మీ పైన స్పై కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళను తిరిగి తరిమేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకో రీజన్ ఏమిటంటే ఈ మమతా బెనర్జీ సొంత ప్రయోజనం కోసం కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలను వెస్ట్ బెంగాల్కి రాణించింది. అయితే ఈ ఇల్లీగల్ గాళ్ళు కేవలం వెస్ట్ బెంగాల్లో ఉండరు కదా, అక్కడి నుంచి వీళ్ళు దేశవ్యాప్తంగా క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతారు. మీరు గమనించండి, ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు భారీ మొత్తంలో ఢిల్లీలో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, ఈవెన్ మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తు మన దగ్గర ఉన్న కొంతమంది చిల్లర రాజకీయ నాయకులు వీళ్ళను ఓటు బ్యాంక్ కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ వీళ్ళు మన దేశంలోకి వచ్చి ఫేక్ ఐడి కార్డులు క్రియేట్ చేసుకొని గవర్నమెంట్ స్కీమ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఫ్రీ రేషన్, ఎడ్యుకేషన్, హౌసింగ్, వాటర్, ఇలా ప్రతి మన రీసోర్స్ని వాడుకుంటారు. మనది ఆల్రెడీ చాలా పెద్ద దేశం, మన ప్రజలకే సరైన ఫెసిలిటీస్ లేవు. అలాంటప్పుడు కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశీలు వచ్చి మన రీసోర్స్ పైన పడితే అది మనకు ప్రమాదంగా మారుతుంది. అలాగే ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు బార్డర్ ఏరియాలో మన దేశ సెక్యూరిటీకి ప్రమాదంగా మారారు. మీ అందరికీ తెలుసు, సిలిగురి కారిడోర్ మన ఇండియాకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదైనా పెద్ద అటాక్ జరిగితే మనం మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల యాక్సెస్ మొత్తం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మమతా బెనర్జీ కారణంగా వెస్ట్ బెంగాల్ బార్డర్ ఏరియాలో ఉన్న చాలా మటుకు మన జిల్లాల్లో డెమోగ్రఫీ మారిపోయింది. నిజానికి అక్కడ హిందూ పాపులేషన్ మెజారిటీగా ఉండాలి, కానీ ఇప్పుడు చూసుకుంటే ముస్లిం పాపులేషన్ మెజారిటీగా ఉంది. ఈ ముస్లిమ్స్ ఏమైనా మన ఇండియన్సా అంటే కాదు, వీళ్ళంతా కూడా ఇల్లీగల్ గాళ్ళు. అండ్ వీళ్ళు తలుచుకుంటే రేపు మన సిలిగురి కారిడోర్ పైన ఏదైనా అటాక్ చేయగలరు. దాన్ని ఆపడం, ఛాలెంజ్ చేయడం మన ఇండియన్ ఫోర్సెస్కి అతిపెద్ద హెడేక్గా మారుతుంది. కాబట్టి కేవలం వెస్ట్ బెంగాల్లోనే కాదు, అస్సాం, బీహార్, జార్ఖండ్, మణిపూర్, ఇలా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఈ ఇల్లీగల్స్ని తిరిగి తరిమేయడం చాలా ఇంపార్టెంట్. వెస్ట్ బెంగాల్ని ప్రొటెక్ట్ చేయడం దేశాన్ని ప్రొటెక్ట్ చేయడంగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఈ ఇల్లీగల్స్కి వెస్ట్ బెంగాల్ ఒక మెయిన్ డోర్ లాంటిది. మనం ఆ డోర్ని క్లోజ్ చేస్తే దేశం మొత్తాన్ని సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు సువేందు అధికారి చాలా స్ట్రిక్ట్గా అదే పని చేస్తున్నారు. మొత్తంగా మన సిలిగురి కారిడోర్ అండ్ వెస్ట్ బెంగాల్ని బీజేపీ ప్రభుత్వం కాపాడగలిగింది. దేశ సెక్యూరిటీని మళ్ళీ నార్మలైజ్ చేయగలిగింది. అండ్ ఇది బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో కోట్ల మందిని మనం తిరిగి బంగ్లాదేశ్కి
పుష్ బ్యాక్ చేయబోతున్నాము. దీనిపైన ఆల్రెడీ అమిత్ షా గారు గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఆపరేషన్ జరగబోతున్నాయి. దానిపైన ఏదైనా అప్డేట్ వస్తే కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా రీసెర్చ్ మీకు నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.